హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పాలెం మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 43తో మీ ముందుకు వచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. అలాగే వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఎంత బాగుందో ఈ ల్యాప్టాప్. మొదటిసారి దీన్ని వాడుతున్నాను. వాణి దగ్గర ఉండేది. కాలేజ్ లైబ్రరీలో కంప్యూటర్లు ఉండేవి. జీవితంలో నేను ఇలాంటి ల్యాప్టాప్ నా సొంతం చేసుకుంటాను అనుకోలేదు. ఇందులో డిగ్రీ పుస్తకాలు కూడా ఉన్నాయి. తీరు ఇవన్నీ పెట్టినట్టున్నాడు. ఇవన్నీ చదువుకొని మళ్ళీ కాలేజ్కి ఫస్ట్ వస్తాను. మా స్నేహితురాళ్ళందరూ ఎక్కిరించారు, నువ్వు ఫస్ట్ వచ్చే లాభం, చదువు మానేసి పెళ్లి చేసుకుంటున్నావు కదా అని. ఇప్పుడు వాళ్ళకి చూపిస్తాను. నేను అన్ని బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి కాలేజ్ ఫస్ట్ వస్తాను. లెక్చరర్స్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాను. మేడమ్స్, సార్స్ ఎంత బాధపడ్డారో నేను వెళ్ళిపోతున్నానని. వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇస్తాను. ధీరు, నాకెంతో ఇష్టమైన చదువుని నాకు తెచ్చిచ్చావు. ధీరు, ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరాన్ని నువ్వు. చిక్కుడుగా ఇంకా అచ్చి పాడైతుందానే. ఏగాడింటెనక షర్ట్కి వెళ్ళింది, అంత పురుగు పట్టిందిగా, ఎండకత్తాంది, తీసి పారేయాలి తీగ. ఇప్పుడు రుచి ఉండదు, పచ్చి ఉండదు. ఇక మధ్యలో వచ్చేది గుడ్ల కాయ ఒకటి కమ్మగా ఉంటుంది. అంతమంది వాళ్ళు పాడైతాండ్రు. పురుగు ఉండదు, పుచ్చు ఉండదు, రుచి ఉండదు. బయట మార్కెట్లో ఓడుకుంటాడు. ఏదో ఒక చెట్టుకు 4 కాయలు కాసిన కొద్ది తెంపుతాను అంటుతాను. మాకు చెట్లు ఎడపాడేని, బయటనే కొనుక్కొని తింటివి. మరో 4 చెట్లు పెడితేంది? నువ్వు పెట్టినవు చాలయా ఇంటి చుట్టూ? నువ్వే 5-6 మాటలు ఇత్తివి కానీ తెంపుకొచ్చి. ఎట్లెట్లనో బాగానే గుర్తు చేసుకుంటాను. అత్తలు లొల్లి షురువైనది అనులా ఇయ్యాలట్లొల్లి చూడే. మరి ఏమైనా వచ్చి నా ఇంటి మూతిల్లే కూసుంటది. దానికి ఇల్లు లేదా గడ కూసరాదా? ఏదో మాట్లాడడానికి కూసున్నా తీయలేవో. ఒక్కతే ఎన్ని రోజులు వేరుపడ్డట్టు ఎన్నో ఉంటుంది. ఇంటికి రానియ్యవు, మామని చూడనియ్యవు. మాట్లాడితే పైనట నెల పెడుతుంది. మళ్ళా ఈ పాటికి 3 నెలలు అయ్యే. మరి చెప్పింది తినాలే. బావ మీద గంత పావురం ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఏంది? మాట్లాడుడు సరే, మళ్ళా ఏడ్చుడు సరే. ఇప్పుడు చూడే, గాడ మాట్లాడరాదా? గాడ కూర్చొని నాకు వినబడదా? సోల్లేవా? గీడి దాకా రావనా నా మూతిల దాకా? బావి ఇంట్లో లేనే లేడు. ఏమైతుంది నీకు ఇక్కడ కూర్చుంటే? నిన్ను కూడా చూస్తే వస్తుందా నీకు? ఎప్పుడు ఇదే లోల్లా మీకు? చి, మిమ్మల్ని చూస్తే యాష్టకు వస్తుంది రోజు. ఎప్పుడు ఏదో ఒక లొల్లి. ఆనే మాలతి, తిన్నావే? తిన్నా. ఇంత ఉప్మా చేసిన ప్రొద్దున. బియ్యప్రభ ఉన్నది ఇంకా ఇస్త్రీ అన్న. ఏం బియ్యప్రభ? నా కొడుకు తిననే తినడు. సన్నపది బొంబాయి ఉప్మా ఎత్తనే తింటాడు. ఒక పొద్దున్న రోజు బియ్యంది తిననే రాదు. ఒక్కదాని కోసం ఏం చేసుకోవాలి? ఎందుకే కమ్మగా ఉంటుంది కాదు బియ్యపుది. బొంబాయి రవ్వ ఎట్ట పాడవుతుంది? సన్న పాడవుతుంది. ఇటు తినంగానే అట అరిగి పీకుతుంది. ఇవాళ మనం చెప్పినట్టు వింటారా? అనే మాలతి, ఎట్లో కనబడుతున్నావేమో ఇయ్యాలా అంత నీరసంగా? ఏ నీరసమేం లేదు. టిఫిన్ కూడా తిన్నా అంటే ఎట్లో కనబడతాను. జ్వరం గిట్ట వస్తుంది ఏంది పోలకు? అవునే, ఏమనిపిస్తుంది? ఏం లేదు, ఏదో మనసే మంచిగా లేదు. ఏమైంది? మళ్ళా కొడుకేమన్నా కిరికిరి పెడతాండా? ఏమన్నా కొనిమంటాడా? ఆడు బంగారం వల్ల తయారైండు. అట్లెట్లయినా మనిషి ఓ సతాయించేటోడు కదా పిల్లగాడు. కొండి పట్టు పట్టేటోడు దేనికన్నా. గా పిల్లగాడు లేడా ధీరజు? నేను నచ్చింది చూడాలమ్మ. గా పిల్లగాడు మొత్తం మార్చిండట మనోన్ని. గా పిల్లగాడే ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడట. మంచిగా చదువుకో అని దారిలో పెట్టిండు. అవునాయే, గంత మంచోడా పిల్లగాడు? ఏ బగ్గ మంచోడు. ఇక పిల్ల ఎంత మంచిగా మాట్లాడింది మనతోటి. ఇక ధీరజ్ వాళ్ళ చెల్లెనేనాయే. మనుషులు వాళ్ళందరూ మంచోళ్ళే ఉన్నట్టున్నారు. అందరేడా? వాళ్ళ అవ్వకైతే గర్ర బాగున్నది. ఎట్లా మాట్లాడుతుంది? ఆవు ధీరజు ఆంటీ ఆంటీ అని మంచిగా మాట్లాడతాడు. గీమెంతేటో ఉన్నది. ఆ పిల్లగాంత అంటే కూడా నిదానంగా మంచిగానే ఉన్నట్టున్నాడు. వాళ్ళ అవ్వనే ఏటో ఉన్నది. ఓ పిల్లగాడైతే ఏం చెప్పుడట, తల్లిదండ్రులను కష్టపెట్టద్దు అని చెప్పుడట. వాళ్ళు బతుకున్నదే నీకోసం కదా,
నువ్వు అవిదే ఇవిదే ఇవి కొని అంటే అలా పానాలు తాకట్టు పెట్టానా నీకు కొనిస్తారు, అట్లా కష్టపెట్టద్దు అని చెప్పిండట. మరి నిజమే కాదే, ఏం నమ్మకత్తివి అని చదువుల కోసం? బంగారం అయితే గ్రామ్ బంగారం లేదు ఇప్పుడు. అన్ని అమ్మితివి, కట్టు చీరలు అమ్మితివి, సామాన్లు అమ్మితివి. ఇక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఏందే మళ్ళా నేను జమ చేసిత పైసలు. ఏ అద్దిగా వాడు మంచిగా చదువుకొని ఉద్యోగం చేసి అన్నీ కొనుక్కొస్తాడు ఆడే. ఇక చిన్న పిల్లగాడు నీ కొడుకు చెప్పి మార్చిండంటే బాగానే తెలుగున్నది ఆ పిల్లగానికి. ఆగో అయ్యా కొడుకులేట పోయేస్తాండ్రు. అబ్బా పంపు పాడైపోను, తానానికి నీళ్ళు పెట్టే తానం చెప్తా. ఏమైంది ఇప్పుడు తానం చేసుడేంది? ఏమైందయ్యా? నాకు కూడా నీళ్ళు పెట్టే తానం చెప్తా. ఎక్కడికన్నా సావులకు పోయి వచ్చిండేంది? ఎవరికి ఏమైంది? ఏ అని సావుగాను, దరిద్ర ముండ కొడుకు పాడేండేమో మన ఊర్లో, జేట ముండ కొడుకు. ఏమైందండి? గాడు లేడా అనే అని పేరేంది? ఏంది బాపు అని పేరు? గాడే రమేష్. రమేష్ నోట్ల పోయ్యా. ఏమైంది దానికి? ఓడ బగ్గ తాగి ఆడ పడ్డాడు, రోడ్డు మీద వడిసి వచ్చిండు. ఇయ్య కంపు అగ కంపు, అబ్బాబ్బాబ్బా మొత్తం ఉచ్చ పోసుకున్నాడు. ఏం పుట్టింది మరానికి? ఏడబడతాడ దాగుడు, రోడ్డు మీద వండుడు. ఇంట్లో గంత మంచి పెన్లాం ఉన్నది, పెన్లాన్ని పట్టుకొని కూసోక ఏం తిరగబోతాడు? తిరుగు పాడుగాను. మీరు గవాన్ని ఎందుకు పోయి ముట్టుకొచ్చిండ్రు? మేమెందుకు ముడతాం, ఆడ వడిసి వచ్చిండు, రోడ్డు మీద ఎవడో కదలకుండా పన్నాడు, మరి ఎవడాడు అని మేము దగ్గరకు పోయి చూడ్డానికి పోతే అబ్బాబ్బాబ్బా గబ్బు. ఇక ఎన్ని రోజులు అవుతుందో ఏమో లాంటి కొడుకు తానం చేసి. మరి అన్నే చచ్చిండే ఇప్పుడు? అనే చచ్చిండు. అప్పుడేక పోలీస్కి ఫోన్ చేసినాం. ఇంతోటి మాకు అయితలేదు, ఊళ్ళో అంతా చిల్లర చిల్లర ఎత్తాడు, ఇన్ని సపరేట్గా జైల్లో వాడేయండు, ఇగో తాగచ్చి గిడ పడ్డాడు అని చెప్పినాం. పట్టుకపోయినా మరి? అంబులెన్స్ వచ్చింది, వేసుకపోయినారు. అంబులెన్స్ ఎందుకు? అంబులెన్స్ ఎందుకంటే మేమే ఆడు సోయి లేకుండా తాగి వాడి సచ్చిండా, కదులుతలేడు, ఉనుకులేదు పాలుకులేదు, ఆయనకి ఇంత గ్లూకోజ్ అన్న పెట్టిస్తా అని అన్నాడు పోలీస్ సారు. పోలీసా? మరి ఆ ముండకాడుకాన్ని ఎవడు ముడతాడు, ఎవడు పడతాడు? పోలీస్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినాం. మరి ఇట్లా తాగుతాండి ఇక రోజు, ఊర్లో అమ్మాయిలకు భయం అవుతుంది, మా పొలాన్ని ఏడా వెళ్ళిపోతారో అని మేము భయపడుతున్నాం, అన్ని సపరేట్గా జైల్లో వారి ఉండని చెప్పినాం. ఆవు ఆయనకి జైలే పోపు, అలా వండబెట్టి 4 దాంతో అప్పుడు చక్కగా అవుతాడు దరిద్రుడు. ఇక రాడాడు, ఆడేందో ఫోటోలు అంటాడు, బట్టలు ఇప్పేసులు అంటాడు, ఏందో మాట్లాడుమునుగుతాడు. బయట ఎవరెవరి ఫోటోలు తీసిండో ఏం చేసిండో అంత ఇజ్జత్ పోతుంది. ఆ నోట్లో చెప్పు పెట్టని. ఓలే ఓలే ఫోటోలు తీసిండటమేంది? భయమై మునుగుతుంది. ఊర్లో ఎంతమంది ఆడోళ్ళం లేము. ఆయన సంగతి చెప్తాడా ఏ పోలీస్ అన్న? మా అక్కలరి కదా అంతా అన్నాడు. ఏమైంది, ఎటన్నా ఉన్నావు ఇవాళ? నా బాధలో నేనున్నా, ఓలకి చెప్పుకోవాలి నా బాధ. నా కొడుకే తిడతాండు నన్ను. గా పిల్ల వాణి నా కోడలైతే ఎంత మంచిగా ఉండు, ఏమో గా పిల్ల మీద మనసు పడ్డది నాకు. నా కొడుకు ఏమంటలేడు, నాకే బాగా ఇదవుతుంది. మరి ఏం చేసుడు? ఓ రోజు పంచాయతీ పెడదామా, నీ ఊర్లోకి వెళ్ళి వెళ్ళకూడదామా? పోలీసు పట్టుకపోయిందంటే కదా, మరి చూద్దాం ఆగరాదు. వాళ్ళు ఏమంటారు మరి, ఏంది అని సంగతి ఏంది, ఎన్ని రోజులకు ఇడిచి పెడతారో చూద్దాం. ఇడిచిపెట్టుడు ఎక్కడిది, ఆ కేసు ఈ కేసు వేసి ఆయన బయటకు రాకుండా చేస్తా అన్నాడు. అయ్యో మరిగైన పెండ్లాం? ఏక పిల్లోళ్ళ అమ్మతోటి మాట్లాడి ఊరోళ్ళందరం కలిసి ఇంకో పెళ్లి చేద్దాం. అవు ఏదోటి చేయాలి. ఎవ్వ పిల్ల మన పిల్ల కాదా, మన ఊరికి వచ్చింది, మన పిల్ల అయింది. ఆ పిల్ల ఒప్పుకుంటుందా మరి? మాలతి నువ్వు మాట్లాడి అనితతో ఒకసారి. అనితకు తెలుసు అంటివి కదా అలా తల్లిదండ్రి. అవు బిడ్డ, ఒకసారి పోయి అనితకి చెప్పు. అనిత వాళ్ళ అవ్వయ్యతోటి మాట్లాడితే వాళ్ళు అత్తరు, ఏమంటారో చూద్దాం. సరే మాట్లాడతా మామ. ఏమని చెప్పాలి? పోలీసులు పట్టుకపోయిండ్రని చెప్పమంటావా అలా అవ్వయ్యకు? అంతే, ఇగో తాగుపోతాడు, తిరిగిపోతాడు, గిట్లా ఎత్తాండు, ఎడబడతాడు, ఏదో ఉన్నదల్లది, సపరేట్గా బిడ్డను పట్టుకపోమందాం వచ్చి. గదైతే చెప్పు ముచ్చట. వాళ్ళు ఏమంటారు అనే దాన్ని బట్టి మరి అని పట్టుకొచ్చి 4 దాన్ని బుద్ధి తెద్దామా, మరి ఏం చేసుడో చూద్దాం. చూసుకొని ఆయన పిల్లకి కడపతే. ఆవు వీళ్ళకు కడుపు అయితే మళ్ళా ఓడి వేసుకుంటాడు. ఇప్పుడైతే ఇంకేం లేదు కదా, మనకు వెళ్ళకపోవునా అయితే? మాలతి నువ్వైతే కనుక్కోవే ఒకసారి పోయి. సరే పోయేత్తా. నీతోళ్ళ భర్తతో కూడా ఒకసారి మాట్లాడాలి. ఎల్లవ్వ ఎల్లయ్య కూడా ఒకసారి చెప్పుదాం. ఇగో నేను చెప్పేది నువ్వు గంతగానం భయపడకు. చెప్పినా నువ్వు ఎట్లన్నా వేసి ఒప్పియు. వాళ్ళందరికీ చెప్పినావు కదా ఫోన్లల్లా, ఎట్లన్నా వేసి మా సార్ని ఒప్పిస్తా అని. ఒకసారి ఇను కదా,
నీకు తెలుసు కదండి, గా రమేష్ మేఘనం చేసుకొని వచ్చిండు కదా. ఆవు మేఘనం చేసుకొని వచ్చిండు. రాలే అని ఎవరన్నారు? ప్రశ్నలు ఆపి నువ్వు వింటావా అయినవా చెప్పేది? సరే సరే చెప్పు. ఆడు తెలుసు కదా అని సంగతి నీకు, రమేష్ గారి సంగతి. గాని సంగతి నాకేం తెలిసే. ఆడో తాగుబోతుండ కొడుకు. అదే తాగుపోతాడు, తిరిగిపోతాడు. అట్టిగా పొలాన అన్యాయం చేసిండు చేసుకొని. ఆ పిల్లని ఎట్లా తాగుతాడో, పిల్లలు పుడితే ఎట్లనో ఏం చేస్తాడో. ఆడు 24 గంటలు తాగుతూనే ఉంటాడు. రేపు ఆయనతో పిల్లకు కడుపైతే ఎట్లుంటుందో ఏమో. తల్లిదండ్రులు బీదోళ్ళంటివి, వాళ్ళు ఏడ్చిండ్రాంటివి ఏమో అంటివి. ఉమ్. వాడు అసలు మేఘనతోటి కలవనే లేదు తెలుసా. ఏంది? అవునయ్యా, పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు వాళ్ళిద్దరు కలుసుకోనే లేదట. అదేంటి అట్లుంటది ఎక్కనన్న? ఇద్దరు ఒకటే ఇంట్లున్నారు కదా. ఉన్నారు గాని ఆ దరిద్రుడు రోజు తాగుడు, అచ్చుడు, పడిపోవుడు. లొల్లులు అయితే బాగానే వినబడితే రోడ్డు మీద ఊరుతా ఉంటాడు. ఈ ఇంటికి అచ్చుడు, పడిపోవుడు. అయితే అప్పుడు నేను నీకు ఒక పాల గ్లాస్ తీసుకుపోయి ఇమ్మని చెప్పినా కదా, ఆయుర్వేద గోళీ కలిపింది. నీ ఆయుర్వేద గోలి పాడుగాను. నన్ను తీసుకుపోయి ఇమ్మన్నది. నేనిత్తే ఎట్లా పాడైతుంది గాడిపోయి? ఎంత సిగ్గైందో తెలుసా? నువ్వు ఆ రోజు సిగ్గుపడ్డందుకు పెద్ద కథనే అయింది. నీ అవ్వ నేను సిగ్గుపడితే గాడ పెద్ద కథ అవుడైంది. నువ్వు సిగ్గుపడి ఏం చేసినావు ఆ గిలాసను? చెప్పినా కదనే మా అమ్మకి ఇచ్చొచ్చిన ఇమ్మని. మీ అమ్మ ఏం చేసింది తెలుసా? కొంపదీసి మా అమ్మ గిట్ట తాగిందానే? ఇయ్యలేదా ఆ పిల్లకు? తాగుడు కాదు, ఇచ్చుడు కాదు. మీ అమ్మకు ఏడ వంగుతుంది పని. జవాలు కనబడితే అలా చెప్తుంది. ధీరజ్ కనిపించగానే ఆ పిల్లగాని పిలిచి ఈ గిలాసా గా మేఘనకి ఇచ్చిరాపో అని చెప్పిండట. ఏంది? గా పిల్లగానికి ఇచ్చిందా? షీ. మరేమనుకుంటాను మీ అమ్మ? గా మగ పిల్లగాడు పోయి ఆడపిల్లకి ఎట్లిస్తాడు? కొంచెమన్నా తెలివి ఉందా మీ అమ్మకు? గవన్నీ ఆలోచించలేదు కావచ్చే. దీని పిసపాడుగాను. ఇది పోయి ఇచ్చిరాక గిట్లా చేసిందా అయితే మా అమ్మ? ఆ పిల్లగాడు పోయి ఇచ్చిండట. అప్పటికే ఆడు తాగి పడిపోయిండట. ఇస్తే ఆ మందు ఎవరిస్తే వాళ్ళతోటే అవుతుందట పని. నీకు తెలియదా? చల్ గవన్నీ కట్టుకథలు. ఆ కట్టుకథలో నమ్ముతారే. గా గోలోడితే అంతటి మోజు అవుతుందా? అదంతా అట్టిదే. అట్టిదో నిజంతో నాకు తెలియదు. ఈ పిల్లగాడు పోయిండట, వీళ్ళిద్దరు కలుసుకున్నారట. ఎన్నిసార్లు తెరుతావు నోరు? ఎవరిద్దరే? ఇంకెవరు? ధీరజును మేఘన. ఆ పిల్ల మనిషి అనుకుంటాను రాని వస్తువు అనుకుంటాను రా. ఆడు తీసుకొచ్చుకుంటాడట, పెళ్లి చేసుకుంటాడట, గాని కాపురం చేయడట. ఈడు ఇంటి పక్కకుండి ఈడు పని కానిచ్చుకున్నాడట. చెల్లె చెల్లె అంటావు కదనే గా పిల్లను. ఇక గట్లనే ఇద్దరు బాగా దగ్గరైనరు. ఇట్లా మసాలా కలుసుకున్నారు. షీ గా పిల్లగా నీ అవ్వ అయ్యకు తెలిసిందనుకో, గా మేఘనని ఉంచుతారనుకున్నావానే? అయినాక వాళ్ళు ఏం పట్టించుకుంటారు కొడుకును గాని. గీ పిల్ల బతుకు అట్టిగా నాశనం చేస్తాను కానీ అందరు కలిసి. గా పిల్ల ఏం పాపం చేసిందే? ఆ ధీరజు 4 రోజులు ఉంటాడు, పీక్తాడు. పాపం చిన్న పిల్ల అంటివి. ఆమె బతికేం గాను. నేను కూడా గట్లనే అనుకున్నా అండి. మస్తు కోపం వచ్చింది నాకు ధీరజ్ మీద. నీకు చెప్పినా కదా, నేను మాలతో ఒకసారి అటు పోయితే తిట్టినావు కదా నువ్వు, మధ్యలో కళ్ళ దుకాణం దగ్గర నుంచి పోతే. ఆ అప్పుడు ఆడు చెప్తాడు, ఆ పిల్లను ఆడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడట అంటే అమ్మయ్యాడనకట. మస్తు భయమైంది, బాధ అయింది నాకు. ఆ దరిద్రుడు సంగతి నాకు తెలిసే. ఆడు ఏసేటి అన్ని గిసొంటేశాలే. ఆడు గా మాయ ఇద్దరు కలిసి గివే పనులు చేస్తాండ్రు. చెప్పినగానే నీకు పెద్ద దందా నడుతుందని. ఇటు ఈ పిల్లగాడు ఈమె జీవితాన్ని ఇట్లా చేస్తున్నాడు, అట రమేష్ గాడు అట్లా చేసిండని నేను ఇక కోపంగా వచ్చి వీళ్ళ అమ్మ నాన్నకి చెప్పుదాం అనుకున్నా, వచ్చి తీసుకుపోమని. అదే కరెక్టే. అప్పుడే తీసుకుపోయి ఇంకో పెళ్లి ఏమను. వాళ్ళు ఏమంటున్నారు, ఇక పెళ్లి చేసుకున్నది కదా, సావైనా బతికైనా అంతోటే వీడికి తీసుకొచ్చుకుంటే మేము ఎట్లా చదువుడు దాన్ని, మాతోటి కాదు వీడు ఉంటే అంటాండు. వాళ్ళకి ఫోన్లు కూడా చేసినావే? చేసినా గట్లా అంటాండ్రు. వాళ్ళు దుబాయ్ కోతారట. ఆడి కోతనే సంపాదన ఉంటుందట, పైసలు పంపుతారట బిడ్డకు. బిడ్డ ఎట్లన్నా సావనట ఈడ. ఇక వాళ్ళు చెప్పింది కరెక్టేగా వచ్చే. పైసలు లేనప్పుడు వాళ్ళ బతికే కష్టం. ఇక బిడ్డను వాళ్ళకంటే ఎక్కువ ఈయననే మంచిగా చూసుకుంటాడని అనుకుంటారు. వాళ్ళు అవన్నీ అనుభవించి బతికిన వాళ్ళు కానీ
బిడ్డక కష్టం రాదని అనుకుంటారు. ఆయన పచ్చడి మెతుకులు అన్నది ఉన్న దాంట్లో మంచిగా సంతోషంగా ఉండరాదా ముగ్గురు కానీ. ఆ పిల్ల కర్మ గట్లున్నది, తలరాత గట్లుంటే ఎవరు మార్చలేరు. కానీ ధీరజును మేఘన ప్రేమించుకుంటున్నారు. ఆ? ఇంకా పెళ్ళైన పిల్లని ప్రేమించుతాండ ధీరజు? అంటే ఆ అమ్మాయిని వాడుకోవచ్చు కానీ ప్రేమించరాదా? గట్ల కాదే. ఏంటి గట్ల కాదు, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడట. ఇప్పుడు వాళ్ళిద్దరి పెళ్లికైనాయిందే, మన ఇద్దరం సాక్షి సంతకం పెట్టేది. ఒక పెళ్ళైన పిల్లకు ఫస్ట్ విడాకులు ఇవ్వాలి కదనే. అని బొందా, ఏం పెళ్ళి అనుకుంటాను, గుళ్ళ ధన దండలు మార్చుకొని రమ్మన్నాడట. వాళ్ళ అవ్వయ్య ఎట్లన్నా పెళ్లి చేస్తా అని పైసలు జమ చేసుకుంటే ఆ పైసలన్నీ నాకు ఇవ్వరు, నేను బంగారం చేయించుతా, పెళ్లి ఖర్చు ఎందుకని అన్నాడట. కనీసం ఫోటోలు కూడా తీయనియలేడట. ఆ పైసలు కూడా దొబ్బేసిండట పిల్లకు బంగారం చేయించుతా అని. ఈ కథ పాడుగాను అంటే వాళ్ళ పెళ్లి కాలేదన్నట్టే. మరి ఇంకేంది, ఇక వాళ్ళ నాన్న కూడా చెప్పిండు కదా. ఇక మనకు భయం ఏమున్నది, పోయి సంతకం పెట్టేద్దాం. గా పిల్ల బతుకు అన్యాయం కాకుండా ఉంటే చాలు. మనం చేయగలిగింది గదే కదా, చేద్దాంతి. ఈడ వచ్చిన ఒకటే ఒక చిక్కు ఏంటంటే ధీరజ్ వాళ్ళ అమ్మకు అస్సలు ఇష్టం లేదు. ఇక గా పెళ్ళైన పిల్లని చేసుకుంటా అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ తల్లికి అసలు ఆ సంగతే తెలియదు ఆమెకు. నా నాన్నకు కూడా తెలియదట పెళ్ళైన పిల్ల అని. వాళ్ళ అమ్మకు కోటీశ్వర్ల బిడ్డనిచ్చి చేయాలన్నదట. ఈ పిల్లగానికి నచ్చద్దా? కోట్లుంటేంది, ఎవరని వాడితే వాళ్ళని చేసుకోమంటే ఎట్లా చేసుకుంటారు? నువ్వు మీ అమ్మ వాళ్ళు తెచ్చిన సంబంధం కాదని నన్ను చేసుకున్నావు కదండి. మీ అమ్మ ఒప్పుకున్నది కానీ ఆమె ఒప్పుకునేటట్టు లేదట. మొన్న నేను కూడా మాట కలిపి చూసిన, ఇవతన్న అమ్మాయి ఉంటే చెప్పుండ్రి, దాన్ని మర్డర్ చేపిస్తా అంటుంది. మర్డర్ చేపిస్తుందట్నా? మర్డర్ చేపించి ఇంకో పెళ్లి చేస్తా అంటుంది ధీరజ్కి. మరి ఎట్లనే ఆయనకి పిల్లనేమైనా చేస్తే? అందుకే సీక్రెట్గా వాళ్ళ నాన్న వచ్చి పెళ్లి చేపిద్దామంటాడు. మనం సంతకాలు పెట్టినామని తెలిస్తే ఆయనతో మనల్ని కూడా చంపేస్తుంది కావచ్చే. ఏదైతే అదా, ఆ పిల్ల జీవితం బాగుపడితే చాలంటివి కదా, పెడదామండి. నీ అవ్వ, ఏదో సంతకం అంటే కోడి గెలికినట్టు గెలికేస్తే అయిపోయా అనుకున్నా. మధ్యలో ఇంత పెద్ద ఫిట్టింగ్ ఉంటుందని నాకేమేకనే. మనకు పెళ్ళయి ఏడాది కూడా అయితలేదు, పిల్లగాళ్ళు కూడా ఊటలేరు. మనకింకా మస్తున్నదే జీవితం, ఇప్పుడే పాడిగడతా అంటవేంది? పిస పిస మాట్లాడకండి, ఏం కాదు, వాళ్ళ నాన్న చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? ఒక పెళ్ళ నొప్పి అనోడు ఇవన్నీ మేనేజ్ చేస్తాడు. మంచి ఫిట్టింగే పెట్టినావు కదనే. మన ప్రేమ గెలిచినట్టు వాళ్ళ ప్రేమను కూడా గెలిపిద్దామండి. గెలిపిద్దాం. ఇంటింటికి పోయి ఓట్లు వేయమందాం, గెలుస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అండి, పెళ్ళికి ఒక చీర కొనిద్దాం మేఘనకి. కొనిద్దాం. మరి ధీరజ్కి కూడా కొనిద్దాం. మనదేం పోయింది? ఏందే బాపు ఇటు వచ్చినావు? గట్ల పోయేద్దామారా? ఎక్కడికే బాపు? ఆకలి పాడైతుంది, ఇంత మన టిఫిన్ తినొద్దాంపా. ఏమైంది బాపు? అమ్మ అన్నం వండలేదేంది? అంటే ఏలేదా? ఏదని బోందా, నువ్వు ఆడ తిన్నావురా? నేను వదిన వాళ్ళ ఇంట్లో తిన్నా, నాయనమ్మ కూడా అన్న తిన్నది. నువ్వు కూడా సపడే కాన్నే తింటే అయిపో కదా. ఏం చేసుడురా, నా బతుకు గిట్లున్నది. నీ పైన ఏమున్నది కాదురా, ఏడబడతా ఆడ తింటావు తిరుగుతావు. నేను తిరిగి ఇంటికి వస్తే ఏది కూడు పెట్టదు మన పెట్టది. ఏమైందట దానికి? నేను అడుగుతాగు. జ్వరంగిట వచ్చిందా? మంచిగానే ఉన్నది కదా. అదట ఏందో టీవీలో చూసిందట, ఇవాళ గ్రహణమట, తినదట. గ్రహణం అని తినదట్నా? అన్ని ఏందో చూస్తుంది యూట్యూబ్లల్లా. తినా అని పెట్టింది. నాకు ఇంత వంట చేయాలి కదా, చెయ్య అంటుంది. మరి అది తినకుండా ఎట్లుంటుంది నాకు అర్థమైతలేదు. ఏమన్నా అంటే సాయ పెట్టి తాగుమంటుంది, దాని సాయ కక్కి పెట్ట. ఏమన్నా మంచిగా పెడతా అదిరా, సాయ కక్క వచ్చేటట్టు పెడుతుంది. నాకు అమ్మ వచ్చింది బాపు. వచ్చినావే, నిన్ను పొయ్యిలో పెట్టా. ఏమో కొడుకు దగ్గరకు వచ్చి ఏం ముసర పెడతావు? నేనేం పని చెప్పినా నీకు? ఎందుకు వచ్చినావు? ఏం చెప్తాను? ఏం పని చెప్పినావే? నీ పని పాడుగాను. అయ్యకు కూడు పెట్టకపోతే ఎట్లా తయారైతాండు చూడు. ఇంకా పని చెప్పినావు మీదికెళ్ళి. మరి నీకు ఫోన్ చేస్తే ఎత్తుతానావురా? దేనికి ఎత్తాలే, ఎందుకు పోను? నాకు ఇక్కడ పని లేదా? ఇక ఊకే ఫోన్ చేసుకుంటా అద్దే ఇద్దే అంటే తెచ్చుకుంటా కూర్చోవన్నా? మరి అందుకే బాపును పంపించిన. దానికట బెడ్ కూడా వారేరా, తింటది. బన్నులు గుండెటి బన్నులు 10 ఉంటాయి చూడు, ఒకటే పొట్లల్లా పెద్దది గదియు.
ఇవాళ గ్రహణం అన్నమాట కదనే తినొద్దన్నమాట మా నువ్వెందుకు తింటానవే అది తింటది దాని పని తినోట్లే. నేనేడ తింటానరా, నేను పొద్దుగాల నుంచి ఉపాసమే. చాయ్ పెట్టుకుంటా బన్నులు ముంచుకుంటా తింటా. మాకు గట్ల తినుకుంటా బన్నుకు బన్ అయింది. నాకేమింత కూడు పెట్టమంట చేస్తాంది. నువ్వు కూడా తినవాలద్దన్నారు. మరి గదన్న తింటేంది బాపు, మొత్తానికి ఎండబెట్టుకొని ఎందుకు? నాకు ఇంత సాయ పోతాంది చిన్న కోపెడు. దాంది చాలుతలేదట, మళ్ళా వచ్చి ఆ బన్ను తెచ్చి నా షాయలోనే ముంచుతాంది. షాయ్ అంతా అదే వీలుతాంది. చాయ్ కూడా ఎక్క తక్క పెట్టత్తలేదా నీకు? ఒకటే పాల పొట్లం 4 మట్ల చాయ్ పెడితే ఎన్నుంచి అవుతాయి? నీళ్లు లడలడ పోసి పెడతాన్నా. గిట బెడ్ ముంచంగానే మొత్తం బీరుతాంది చాయ్. నాకు జాలక అయ్యేదంతా ముంచుకుంటాన్నా. ఏమి లొల్లి పాడుగాను. కావే బాపు, బయటకేడికన్నా పోయి తినద్దాంపా. ఆడుకోతారా, నేను కూడా అత్త. వంటి మీద పట్టరు ఉండి ఇన్నే. ఆగో సీను, ఏం చెప్తాంది మీ అవ్వ మాలతి? ఈ మధ్య ముచ్చటకు అత్తలేదు నా కోడల దగ్గరికి. ఏం చేస్తుంది ఇక బీడీలు చేసుకుంటా కూర్చున్నది. ఏం సంగతిరా? ఏం లేదురా, ఇంట్లో అంత మనసున పడతలేదు. పట్టిగా నీతోటి ముచ్చట పెట్టడానికి వచ్చిన. నాకు ఆ బన్నుల పొట్లం మీరా పట్టకపోతా. మీరు తిని రాంగ నాకేమైనా పొట్లం పట్టుకరాండ్రి. గ్రహణం తిన అంటివి కదా, రేపు వంట చేసుకొని తినేవుతి. ఇప్పుడు బన్నులతోటి అడ్జస్ట్ చేసుకో. ఏంటి బన్నులు పాడగాను, గవి తినకుండా మంచిదే. నాకేమైనా పట్టుకరాండ్రి, బన్నులు అద్దు మానద్దు. తెలుసారా నీకు? ఏంటిదిరా? గా రమేష్ని పోలీసులు పట్టుకపోయినట కదా. ఏ రమేషు? గాడేగా తాగుబోతాడు లేడా? ఓ అన్ని గాడు దరిద్రం మొదలింది. తాగుబోతు మున కొడుకు. మంచోళ్ళ లెక్కనే చేస్తాడు కదా. ఆడిగీడ లేడు కదేట ఊరుకోతా అన్నాడు. ఏమో గడ తాగి రోడ్డు మీద పడ్డాడట సోయి లేకుండా. హాస్పిటల్లో వారేసిండ్రట. బతుకుతే జైలు ఎత్తామన్నారట. సత్తే ఆన్నే వారెత్తామన్నారట. ఓర్ని, ఎప్పుడు జరిగిందిరా ఇదంతా? ఇయాలనే మా డాడీ ఉన్ను మా తాత ఇద్దరు కలిసి పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి మున్సిపాలిటీ వాళ్ళని వేసుకొని పోయినట. తూ దరిద్రుడు. అంత కంపు వాసనట ఆయన దగ్గర. ఛీ, గవాన్ గురించి మీకెందుకురా, సపరేట్గా చదువుకుంటా కూర్చోండి. ఏ గవాన్ గురించి మాకెందుకు అంకుల్? ఏదో నాకు తెలిసిన ముచ్చట అని చెప్తాన్నా. వారి ఆకలికి చచ్చిపోయేటట్టున్నా నేను. షాప్ మూసేయనా డాడీ? మూసేయి. నాకు రాంగ పట్టుకరాండ్రి చెప్తాన్నా. పట్టుకొస్తాం పో. ఏడికిరా? పట్టుకొస్తామని కన్ఫామ్ గా చెప్తానే పోతా. పట్టుకొస్తాం పోవే. బయట తిన్నప్పుడు ఎప్పుడన్నా నీకు పట్టుకురాకుండా ఉన్నామా? పో. నువ్వు మా పట్టుకొస్తావురా, మళ్ళా మీ అయ్య ఎందుకు తీ అంటాడు. అయ్య మాటలు నాకు పట్టుకరా. నేను కూడా వస్తారా? బండి మీద ముగ్గురం ఎట్లా పడతానరా? మీ డాడీ బక్కానే ఉండే, నేను బక్కానే ఉండిని. పట్టమారా? ఏమత్తవుతి? ముగ్గురం అవసరమా? ఏడబడతాడ ఫోటోలు తీస్తాండ్రు, ఫైన్లు ఎత్తాండ్రు. ఏ నాకు ఇంట్లో పిసలు ఎత్తాందని ఇడికత్తే నువ్వు పోతా అంటవేంద్రా? మరి నువ్వు వీడుండు షాప్ దగ్గర, నేను అట్లా పోయి ఇట్లా వస్తా. అబ్బో ఎంతసేపు పడుతుందో? గిన్నే హోటల్ కాడికి పోయి పార్సల్ పట్టుకొని వస్తాం. నేనే పోతాగు. బండి తాళాలి, మీ డాడీని తీసుకొని పోతా. అక్కడ తీసుకుపోతా అంటాడు కదరా. ఇక నువ్వు మళ్ళీ షాప్ ఏం మూసేస్తావు? కూసో ఇన్నే. పోయి పార్సల్ పట్టుకొని తొందరనే వస్తాం. సరే. గీడేంది ఏందో వెరైటీగా మనసున పడతలేదంటాడు. బోరు కొడుతుందని అప్పుడప్పుడు వచ్చి ముచ్చట పెడతాడు కానీ ఇవాళ ఏందో కొత్తగా చేస్తాడు. మీ డాడీని తీసుకొని ఎటు వెళ్తున్నాడు రా సీను? అమ్మ వంట వేయలేదట, తినడానికి ఏమన్నా పార్సల్ తెచ్చుకుంటాను పోతున్నాడు నాన్న. వీడు పట్టుకపోతా అన్నాడు. ఈయనకేందో మనసున పడతలేదట. ఎవరు? సీను అంటున్నాడా? ఆ, ఇప్పుడు నీతోటి చెప్తున్నాడా మనసున పడతలేదని? ఏందిరా, ఉన్న టార్చర్ సరిపోతలేదని వీడు. ఏమైందిరా? పాని పిచ్చి పిచ్చి చేస్తుంది. ఏమైంది? దించేసి వచ్చినావా లేదా ఇంట్లో? దించేసినరా, పోంగ కార్లో నా తలకాయ తిన్నది. ఏమైందట? సీనుని లవ్ చేస్తున్నా అన్నయ్య అని ఒకటే తలకాయ తిన్నది. ఏంది? సీను గాని లవ్ చేస్తుందా? వాణి వీళ్ళకి ముందే పరిచయం ఉందారా? ఎక్కడున్నది? నిన్న వచ్చింది కదా ఈ ఊరికి, నిన్న చూసిందట. నిన్న చూసి ఇలా లవ్ చేస్తుందా? బాప్రే. వీడేమన్నా చెప్పిండా నీకు? ఏమోరా మరి, చెప్దామనే వచ్చినట్టున్నాడు. మా నాన్న ఉన్న అమ్మ ఇక్కడనే ఉండేసరికి సప్పుడే కూకున్నాడేమో. ఏం చేయాలా నేను ఇప్పుడు? ఏ గా వానికి విని ప్రేమించడేంది? పోని ఓ 2 రోజులైనా కాపీలనే మర్చిపోతుంది. నువ్వేందో పట్టించుకోకు వీళ్ళ గురించి. నీకు సంగతి తెలుసారా? పోయి వచ్చినావా మేఘన దగ్గరికి? వెళ్ళినా. ఇంతకుముందే పార్సల్ తెచ్చినారా, ఇద్దరం తిన్నాం. కాసేపు అడుకుంటుందని వచ్చిన. నువ్వు ముందే చెప్తే మీ డాడీ కూడా పార్సల్ తీసుకొచ్చేటోని. నాకేం తెలుసురా, మా అమ్మ అలా వంట చేయలేదట, పోయిండ్రు ఇప్పుడే. కూర్చోరా,
గా రమేష్ గారిని పోలీసులు పట్టుకుపోయినట్రా. ఏంది ఆ వేస్ట్ గానా? సీను వాళ్ళ డాడీ వాళ్ళ తాత ఫోన్ చేసిండట పోలీసులకి. తాగాడ రోడ్డు మీద సోయి లేకుండా వాడుండేనట. వాళ్ళు వచ్చి పట్టుకుపోయినట. బతుకుతాడో సత్తాడో అన్నట్టు మాట్లాడిండట పోలీసు. మరి ఏందిరా నువ్వు అనేది నిజమా? గంతగానం తాగితే సత్తాడా నువ్వే చెప్తావు కదరా. హాస్పిటల్లో వారేసిండట. ఇప్పుడైతే ఏం పుట్టిందో ఏమో అనికి. మొన్నేమో అయిందని ఆ మాయ వచ్చి చెప్పిందట. దాన్ని ఊర్లోకి రానియలేదట. మాయనా? ఆడికే పోతాడు కదా ఎప్పుడు. ఆ రాత్రి నుంచి సోయలేక వాడిపోయి ఉన్నాడు. ఆయన భార్యకి చెప్తా అని వచ్చిందట. మేగుకి చెప్తుందా? మేఘనన్నట అక్కడికి పోయి మొగుని తీసుకొచ్చుకో అన్నట. ఇంకా నయం, మేఘన దగ్గరకు పోతా అని ఒర్రుడట. వీళ్ళందరూ ఎల్లగొడితే వీకిందట. ఇక ఆడే వచ్చినట్టున్నాడు. లేకపోతే ఇదే రోడ్డు మీద వారేసి పీకిందో. సోయలేక వాడితే పోలీసులు పట్టుకుపోయిందట. ఆడ చస్తే దరిద్రం వదులుతుందిరా నిజంగా. మేఘనకి నీకు. వాడిని ఎట్లాగూ ఇంటికి రానివ్వనని డిసైడ్ అయ్యాను కదరా. వాడు చేస్తే ఏంటి, బ్రతికితే నాకేంటి. ఈ పోలీస్ సారు మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తాడు. హలో సత్యనా? అన్నా, గీ రమేష్ అని మీద మీరే కదా కంప్లైంట్ రాసింది నిన్న? ఆవన్నా, నేను మా చిన్నబాబు ఇక అన్ని తీసుకుపోతా అన్నారు. మమ్మల్ని కంప్లైంట్ రాయమన్నారు కదా, రాసి వచ్చినాం. ఎవరు ఫోను? ఎందుకే అన్నా? ఏం లేదు, నువ్వు మీ బాప ఒకసారి రాండి పోలీస్ స్టేషన్కు. మళ్ళా చూడాయే గిదే ఉంటుంది. కంప్లైంట్ రాస్తే ఏమైనా పోలీస్ స్టేషన్లో పొట్టి తిప్పుతారు. రావాలి ఇద్దరు రాండి తొందర. ఆయనకు పెళ్ళయిందన్నారు కదా? అవును, పెళ్ళయింది. మీ ఇద్దరితో పాటు ఆయన భార్యను కూడా తీసుకొని రండి. ఎందుకే? చెప్తా రండి. ఈ అవ్వ ఏమైందే? ఏక దరిద్రుడు ఆడు తాగి పడ్డాడని పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చేస్తే ఈ పోలీస్ అన్న మళ్ళా రమ్మంటాడు మమ్మల్ని. కంప్లైంట్ ఇచ్చిండ్రు అని జైలేసిండ్రు అయిపోయాయి. మళ్ళా ఓడేంది మీరు? ఏమో బాపుని తీసుకొని రమ్మంటాండి. ఇంకా ఆమె గిట్ట చెప్పినావే నువ్వు అనితకు ముచ్చట? ఆ పిల్లకు తెలుసా అమ్మవుడు జైలు ఉన్నాడని? హాస్పిటల్లో పడ్డాడని తెలుసానే? నేను ఇంకేడబోతి పోలే చెప్పలే. అయ్యో, ముచ్చట తెలివంగానే ఫోన్ చేస్తావు కానీ దబ్బ వారం ఎట్లా ఆగిందే నీది? నాకే అంత మంచిగా ఉంటలేదు, నువ్వు కనివి. సరే గాని ఆమెను కూడా తీసుకురమ్మంటాడు మరి పోలీసు. ఎవరిని? ఇక పిల్లనా? రమేష్ భార్యను? భార్యను కూడా తీసుకొని రండి అంటాడు. మరెందుకో? ఇక చిన్నపిల్లను ఇక పోలీస్ స్టేషన్లో పూట తిప్పుతారా? వాళ్ళందరూ ఎసంటోళ్ళో ఏమిటోళ్ళో. వద్దు, మీరిద్దరే పోయిరా పోన్రి. అయ్యో, గట్లా తీసుకురమ్మన్నాక తీసుకుపోకపోతే ఎట్లుంటదే? ఎందుకో మరేందో. ఇగో ఏదోటి చెప్పుండ్రి. ఇక పిల్ల లేదు ఊరికి పోయిందని చెప్పుండ్రి సపడేక. ఏదోటి చెప్పి తప్పించుకోండి. వాళ్ళు ఏం చెయ్యరు సేపరు. మీరు కంప్లైంట్లు రాసి ఏందో అనుకుంటారు కానీ వేస్ట్ ముచ్చట్లు అవన్నీ. ఎట్లా చచ్చేటోడు అట్లా చస్తాడు. వాళ్ళు ఏం చెయ్యరు, పైసలు మింగుదామని చూస్తారు. అయ్యో, ఒక ముచ్చటనైతే చెప్పిరాపోవే. వాళ్ళ అవ్వాయ్యకు తెలిస్తే వాళ్ళు ఏమంటారో, వాళ్ళదే ముచ్చట ఉంటుందో. నువ్వైతే పోయి ఎప్పుపో మీ దోస్తుకు. ఆ పిల్లతోటి మాట్లాడుండి మరి గిట్ల ముచ్చట అని వాళ్ళ అవ్వాయ్యకి చెప్పుండ్రి, పిలిపిపోండ్రి. నువ్వైతే ఓ పోలీస్ స్టేషన్కు. ఆ పిల్లనైతే రాదు చెప్తానా. ఏమో గా పిల్ల మీద నీకు లావ్ అవుతుందేమే? లేకపోతే ఆడపిల్ల, ఎవరైనా ఆడపిల్లనే. ఏ పాటి వయసు ఉంటుంది ఆ పిల్లకు? నా కొడుకు అంత వయసు ఉంటుంది గంతే, నా బిడ్డ లెక్క. బాగానే ఉన్నారు పో. నువ్వు అన్నట్టు సపరేట్గా కేసు వాపస్ తీసుకుంటావు. మళ్ళా రమ్మంటే గిట్ట గంతే పని చేయిపో. ఊకు ఓడిపోతాడు. అన్ని సపరేట్గా ఊర్ల నుంచి వెలెత్తి అయిపోయాయి. ఈ పోలీస్ స్టేషన్లో పూట తిరుగుడు ఓడి ఎత్తాడు. అందరు కలిసి ఏం నాటకాలు ఆడదామని చూస్తారో ఏమో. వాళ్ళకి ఇళ్ళకి లింకులు బాగుంటాయి. అనితకి చెప్తా, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పిపిచ్చి ఈ పిల్లని ఎట్లన్నా వేసి వాళ్ళ ఊరు వడగొట్టాలి. ఈ పోలీసులు ఇళ్ళతోటి ఏం నాటకాలు ఆడేది తెలియదు. ఇవాళ బీడీలు చేసినట్టే ఉన్నదిగా. ఈడేటో పోయిండు. అనిత దగ్గరికి అయితే పోయేత్తా.